అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ లోపల దాగి ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీని ఛేదించబోతున్నాం. అదే మార్కెట్ సీజనాలిటీ. చాలామంది సెన్సెక్స్ రోజువారీ కదలికల్ని చూసి అబ్బో ఇదంతా ఒక జూదం, పూర్తిగా ర్యాండమ్ అనుకుంటారు. కాని నిజంగా అసలు కథ అదేనా? అంత సింపుల్గా ఉంటుందా? ముఖ్యంగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వాళ్లకు ఒకవైపేమో మార్కెట్ పెరుగుతోంది అనే బులిష్ సిగ్నల్స్, మరోవైపు పడిపోతుంది అనే బేరిష్ సిగ్నల్స్. ఈ గందరగోళం మధ్యలో దారి తప్పినట్టు అనిపించడం చాలా సహజం. సరే, మన ఇన్వెస్టిగేషన్ని ఇక్కడి నుంచే, అంటే ఈ క్రైమ్ సీన్ నుంచే మొదలుపెడదాం. ఓకే, మన మొదటి అడుగు ఏంటంటే ఈ కనిపించే గందరగోళంలో ఏమైనా దాగి ఉన్న ప్యాటర్న్స్ ఉన్నాయా అని ప్రశ్నించుకోవడం. ఇదే మన ఫస్ట్ క్లూ. ఒకవేళ వాతావరణంలోలాగే మార్కెట్కు కూడా కొన్ని సీజన్లుంటే, అంటే వేసవి, వానకాలం, శీతాకాలంలాగా మార్కెట్ కూడా కొన్ని నిర్దిష్ట సమయాల్లో ఒకే రకంగా ప్రవర్తిస్తుందేమో అనే ఆలోచన. అయితే ఈ మార్కెట్ సీజన్లని ఎలా కనుక్కోవాలి? అసలు ఈ మార్కెట్ సీజనాలిటీ అంటే ఏంటి? ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన పదం టెండెన్సీ. అంటే ఇదొక రూల్ కాదు, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని గ్యారంటీ అస్సల్లేదు. కేవలం గడిచిన డేటాని బట్టి చూస్తే సంవత్సరంలో కొన్ని టైమ్స్లో మార్కెట్ ఒక నిర్దిష్ట పద్ధతిలో కదలడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పడం అన్నమాట. జస్ట్ ఒక స్టాటిస్టికల్ ప్యాటర్న్ అంతే. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో ఉన్న పోలిక చాలా ఇంట్రెస్టింగ్. వాతావరణంలో సీజన్లనేవి భూమి తన అక్షం మీద వంగి తిరగడం వల్ల వస్తాయి. అవి చాలా ప్రిడిక్టబుల్. కాని మార్కెట్ సీజన్లు అలా కాదు. అవి మనలాంటి మనుషుల ప్రవర్తన, వాళ్ల నిర్ణయాలు, ఇంకా పన్నుల లాంటి సిస్టమ్స్ వల్ల ఏర్పడతాయి. అందుకే అవి గ్యారంటీ కాదు, కేవలం టెండెన్సీలు మాత్రమే. సరే, ఈ సీజనాలిటీ అనే ఐడియా నిజమా కాదా అని టెస్ట్ చేయడానికి ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ని చూద్దాం. అదే ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళు సెన్సెక్స్ మీద చేసిన ఒక రీసెర్చ్ స్టడీ. ప్రపంచవ్యాప్తంగా చాలా మార్కెట్లలో ఇలాంటి నెలవారీ ప్రభావాలున్నాయని ఆల్రెడీ రిపోర్ట్సున్నాయి. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటి సీజనాలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడమే ఈ స్టడీ ముఖ్య ఉద్దేశం. దీనికోసం వాళ్లు 1992 నుంచి 2002 వరకున్న సెన్సెక్స్ డేటాని అనలైజ్ చేశారు. మరి వాళ్ల ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? ఒక బ్రేక్ త్రూ ఇండియన్ మార్కెట్లో కూడా ఈ సీజనల్ ప్యాటర్న్స్, అంటే ఈ మంత్లీ ఎఫెక్ట్స్ నిజంగానే ఉన్నాయని వాళ్ల డేటా క్లియర్గా కన్ఫర్మ్ చేసింది. ఓకే, ఈ ప్యాటర్న్స్ ఉన్నాయి సరే, కానీ దీని కారణమేంటి? ఈ పజిల్కి సమాధానం మన ఇండియా ఫైనాన్షియల్ క్యాలెండర్లోనే దాగి ఉంది. దీన్నే ట్యాక్స్ లాస్ సెల్లింగ్ హైపోథెసిస్ అని పిలుస్తారు. పేరు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇది బేసిక్గా ఇన్వెస్టర్లు పన్నులు తగ్గించుకోవడానికి వాడే ఒక స్ట్రాటజీ అన్నమాట. ఈ స్లైడ్లో దీని లాజిక్ చాలా చక్కగా వివరించారు. చూద్దాం. స్టెప్ 1, మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్లో ఎండ్ అవుతోంది, అమెరికాలో లాగా డిసెంబర్లో కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. స్టెప్ 2, దీనివల్ల చాలామంది ఇన్వెస్టర్లు ఆ మార్చ్ డెడ్లైన్లోపు తమ దగ్గర నష్టాల్లో ఉన్న షేర్లని అమ్మేస్తారు. స్టెప్ 3, మరి ఎందుకు అమ్ముతారు? అలా లాస్ బుక్ చేయడం వల్ల వాళ్ళు లాభాల మీద కట్టాల్సిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తగ్గుతుంది. స్టెప్ 4, ఇక ఫైనల్గా ఇలా చాలామంది ఒకేసారి అమ్మకానికి దిగడంతో మార్కెట్ మీద సెల్లింగ్ ప్రెషర్ పెరిగి మార్చ్ నెలలో యావరేజ్ రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. రీసెర్చ్లో కూడా మార్చ్ నెల యావరేజ్ రిటర్న్ నెగటివ్గా ఉండటం ఈ హైపోథసిస్ని సపోర్ట్ చేసింది. అదంతా సరే, అది పాత రీసెర్చ్ పేపర్లో ఉన్న థియరీ. కానీ ఈ రోజుల్లో ట్రేడ్ చేసేవాళ్లకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఖచ్చితంగా. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ లాంటి మోడర్న్ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు మనమే స్వయంగా ఈ ట్రెండ్స్ని ఎనాలైజ్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. సీజనల్స్ లాంటి టూల్స్ వాడితే ఏ నెలలో ఏ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో గత డేటాని ఈజీగా చూడొచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే ఈ సీజనాలిటీ అనేది ఏదో మంత్రదండం కాదు. ఇది మన ఎనాలసిస్లో ఒకానొక టూల్ మాత్రమే. దీన్ని ఒక్కదాన్నే చూసి కొండం లేదా అమ్మడం లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడూ కూడా మూవింగ్ యావరేజెస్, ఆర్ఎస్ఐ లాంటి ఇతర ఇండికేటర్లతో కలిపి వాడాలి. రైట్? ఇప్పటివరకు మనం చూసిందంతా కలిపి ఒక్కసారి చూస్తే ఒక ఇన్వెస్టర్గా మనం ఫైనల్గా ఏం నేర్చుకోవాలి? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అస్సలైన పాఠం ఒకటుంది. మార్కెట్ ఎలా కదులుతోందని చూడటంతో పాటు అది అసలు ఎందుకు అలా కదులుతోందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన పన్ను చట్టాల్లాంటివి కూడా మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడమే ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్కి పునాది. మన ఇన్వెస్టిగేషన్ ఎక్కడితో ముగిసింది, కానీ మీ లెర్నింగ్ జర్నీ ఇప్పుడే మొదలైంది. మార్కెట్ సీజన్ల గురించి తెలుసుకున్నారు కదా. ఇకపై మీరు ఇంకెలాంటి ప్యాటర్న్స్ కోసం వెతుకుతారు? ఆలోచిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి.